స్వామి, గురువులు, మాతాజీలు, బాబాలు, సాధువులు మంత్రదీక్షని ఇస్తూ ఉంటారు. అవును. ఆ మంత్రదీక్ష మానవులకి అసలు ఉపయోగపడుతుందా? తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇచ్చేవాళ్ళు కూడా మానవులే కాబట్టి ఈ మానవులు తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేదు. కానీ ఆ గురువులు సరియైన గురువులు, సరియైన బాబాలు, సరియైన మాతాజీలు, సరియైన వాళ్ళు అయ్యి సరైన వాళ్ళు ఆ స్థితి పొందితేనే వాళ్ళు ఇవ్వడానికి అర్హులు. ఏదో పుస్తకంలో చూసి మంత్రం చెప్తే కుదరదు. గురువు గారికి అనుభవంలో ఉండాలా. ఆ అనుభవం ద్వారా ఆయన సాధించిన తర్వాత ఇంకొక శిష్యుడిని తయారు చేసి పరంపరని కొనసాగించాలా. అప్పుడు తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇందులో ఇంకొక చిన్న రహస్యం కూడా ఉంది. గురువులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక విద్యని మంత్రోపదేశం ద్వారా దాంతోపాటు ప్రవేశపెడతారు. సంచారిణీ విద్య దాని పేరు. అంటే సంచరిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికైనా దాన్ని మనం ప్రవేశపెట్టచ్చు. మంత్రదీక్ష ఇచ్చినప్పుడు అది కూడా పెడితే ఆ అబ్బాయి సరిగ్గా చేస్తున్నాడా లేదా అని మీకు తెలుస్తుంది గురువు గారికి. అలా కొంతమంది గురువులు తెలుసుకొని కొంతమంది శిష్యుల్ని సరైన మార్గంలో పెట్టిన దాఖలాలు హిమాలయాల్లో చాలా ఉన్నాయి. నేను ఎంతోమందిని చూశాను. మరి నేను కూడా అనుభవించాను. నాకు ఆ అనుభవం ఉంది. అలా గురువులు అలా ఇస్తారు. ఆ విద్య శిష్యుడికి చెప్పరు ప్రవేశపెడుతున్నట్టు. శక్తులు కూడా ఇస్తారు. ఇది మంత్రోదీక్ష ఇచ్చి శక్తి ఆ దీక్షతో పాటు ఇది ప్రవేశపెడితే అప్పుడు ఆ శిష్యురాలు చేస్తుంది లేనిది మా గురువులకి తెలిసిపోతుంది. పట్టేయచ్చు. నాన్నను సరిగ్గా చేయడం కరెక్ట్ చేయొచ్చు. దానివల్ల ఆ లాభం ఉంటుంది ఆ విద్య వల్ల. ఎలా ఇస్తారు స్వామి అసలు? అది పాస్ చేస్తారు, శక్తి పాస్ చేస్తారు, మనో సంకల్పంతో ప్రవేశపెడతారు. అంటే మంత్రదీక్ష ఇచ్చే ముందు ఏమైనా ఇచ్చేస్తారు. మంత్రదీక్ష వేరు. ఇది గురువు తనకు తానుగా ప్రవేశపెట్టేది శిష్యుడికి తెలియకుండా. అంటే ఆ శిష్యుడు మంచి కోసమే. మరి వాడిని సరిగ్గా మార్గంలో పెట్టాలి కదా. సరిగ్గా చేస్తున్నాడో లేదో మనం దాన్ని సీసీ కెమెరాల్లో ఇప్పుడేవో మనుషులు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. ఈ ప్రయోజనాలు ఇవన్నీ పెట్టాం కదా మనం. అలాగే అప్పట్లో ఆ మాదిరిగా పనిచేసేది ఏమిటంటే గురువు గారి దృష్టి, గురువు గారు ప్రవేశపెట్టిన శక్తి. అది చూడగలుగుతుంది, చెప్పగలుగుతుంది గురువు గారికి, శిష్యుడికి తెలియకుండా. అది అలాంటి విద్య కూడా ఉంది. ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యేవారు అన్నమాట మా శిష్యులు. ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు, కానీ తక్కువ. అది మన జనసంచారంలో ఉండరు. వాళ్ళకి దైనందిక జీవితంలో ఈతి బాధలతో బతికేవాడు ఈ ధ్యాన సమాధులు ఎక్కడ చేస్తాడు? చెయ్యడు కదా. ఎవరో ఉంటారు మహానుభావులు, మంచివాళ్ళు, మీలాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా గురువుల్ని ఎదుక్కుంటారు. అలాంటి వాళ్ళకి భగవంతుడు కృప ఉంటే తప్పకుండా దొరుకుతారు, చేస్తారు, వాళ్ళు పొందుతారు, సాధిస్తారు, దాంట్లో విజయాన్ని రుచి చూస్తారు. ఆరా అంటే అసలు ఏంటి స్వామి? ఆరా అనేటువంటిది దివ్య తేజస్సు. ప్రతి మనిషికి 6 ఇంచులు ఉంటుంది ఆరా. ఎవరైతే ఈ మరి దైవికంగా ప్రాక్టీసెస్, నామజపాలు, గురు శుశ్రూతలు, తర్వాత మరి విశేషంగా శక్తోపాసన చేసేవాళ్ళు, తేజోపాసన చేసేవాళ్ళు, వాళ్ళకి ఆరా ఆటోమేటిక్గా చక్కగా 6 ఇంచుల నుంచి ఇంకా పెరగడం మొదలవుతుంది. ఆ ఆరాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇలా తిప్పి మెడలు, ఈ తలలు ఇలా తిప్పి చూసుకోగలుగుతారు. వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళ ఆ డెవలప్మెంట్స్ ఎలా అంటే ఎవరి ఆరా వాళ్ళు చూసుకోగలుగుతారు. కలర్స్ ఉంటాయి స్వామి ఆరాకి. అలా కలర్స్ ఎజెండా అని ఉంటుంది. కెమెరాలు కూడా ఉన్నాయి ఫోటోలు తీయడానికి. ఇప్పుడు కొంచెం కాస్ట్లీ 4-5 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ కూడా ఉంటుంది. కిర్లియన్ కెమెరా లాంటివి కిర్లియన్ అనేవాడు కనుక్కున్నాడు. చాలా గొప్ప పెద్దవాళ్ళకి అవి తీశారు. ఎజెండా ఉంటుంది, ప్రూవ్ చేశారు. ఆరోగ్యం కూడా చెప్పచ్చు కొంతవరకే. మళ్ళీ మీ థాట్స్ మారితే ఆరా మారిపోతుంది. మీ ఆరాకి థాట్స్కి సంబంధం ఉంది. థాట్స్ మీద ఆరా ఆధారపడి ఉంటుంది. మీకు మంచి థాట్స్ ఉంటే చక్కగా కలర్స్ గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, ఇలా 7 వర్ణాలు ఉంటాయి. రెడ్ ఉంటే ఏంటంటే వారికి కొంచెం మరి ఒక్కొక్క మనుషుల్ని బట్టి కొంత కోపోద్రేకులు అవుతారు. రక్తం రంగు కదా ఎరుపు, అదొక భాగమే. మళ్ళీ ఆరోగ్యరీత్యా మళ్ళీ వేరు.
ఆలోచన రీత్యా వేరు, వాళ్ళ శక్తియుక్తులు కూడా వేరే. అవన్నీ దాంట్లో డీప్గా పోయినప్పుడు ఒక్క మచ్చుతనకాయ వాడు చెప్పా మీకు. కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, వాళ్ళు సాధించే మరి మొండితనం ఉంటుంది, సాధించగలుగుతారు. గ్రీన్ కలర్ స్వామి. గ్రీన్ నేచర్ కలర్, నేచర్కి సంబంధం. అంతా చక్కగా ప్లెజెంట్గా ఉండడం, మనుషులు ఆహ్లాదకరంగా ఉండడం, ప్రేమించడం, అందరినీ ప్రేమగా చూడడం, శాంతంగా ఉండడం, కోపం లేకపోవడం, తేజస్సుగా ఉండడం, మంచి ఆలోచనలు ఉండడం, మంచిని పంచిపెట్టే హృదయం ఉండడం, ఇంకా చాలా ఉన్నాయి. ఏదో ఊరికే 2-3 చెప్పా మీకు. ఆ మనిషిని చూస్తే నేను చెప్పగలుగుతాను ఏ ఆరా ఉంది, ఏ రంగు ఉంది, ఏ రంగు లేదు, అసలు మనిషి ఆరా ఎంత డిస్టెన్స్ వరకు ఉంది, 1 feet ఉందా, 6 inches ఉందా, 1.5 ఉందా, ఎంత ఉందో చెప్పగలచ్చు. మనం ఆరా ఫీట్ ఎలా పెంచుకోవచ్చు స్వామి? మీరు ఈ యొక్క ధ్యానం వల్ల, కాన్సన్ట్రేషన్ వల్ల, తేజో ఉపాసన వల్ల, ప్రకాశం ఉపాసన వల్ల తప్పకుండా పెరుగుతుంది. 10 థాట్స్ ఉండవు, ఒకే థాట్ ఉంటుంది. 10 విధాలుగా మీరు మైండ్కి స్ట్రెయిన్ చేయక్కర్లా, తప్పకుండా మంచి గుడ్ మాట, ఒకే బాణ, అంతే అనుకో. చక్కగా ఒకే థాట్, చక్కగా దివ్య తేజస్సు మీరు అయిపోతారు. మీరు చాలా తేలిక కదమ్మా, బరువులు మోయక్కర్లా. మంత్రం కూడా ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. కళ్ళు మూసుకొని దాన్నే రిపీట్గా చూడడం కూడా చేయలేమా? ఎంత చిన్న సింపుల్, అంతే. సూర్యోపాసనలో అది పొద్దున్న చూడండి, కళ్ళు మూసుకోండి, రికలెక్ట్ చేసుకోండి, కంటిన్యూటీగా రిపీటెడ్లీ ప్రాక్టీస్ ఇట్. వెరీ సింపుల్. సూర్య శక్తిని కళ్ళల్లో నింపుకుని దాన్ని ఆరాధిస్తూ మనం ధ్యానం చేస్తూ సూర్య బింబం వస్తుంది. సూర్యం బింబాలు, దివ్య తేజస్సు, టోటల్ డివైన్ లైట్, మంచి మిల్కీ లైట్ మీకు వచ్చేస్తుంది. తెలుపులో సర్వము జయం అనే కలర్, వైట్ కలర్ని మనం మంచి కలర్గా, శాంతి కలర్గా కూడా వాడతాం కదా. అవును స్వామి. అందుకని మీరు ఆ దివ్య తేజస్సు చాలా మంచిది. ఎనర్జీ, తేజస్సుకి రంగు అదే, అది పెంచుకోవచ్చు. ఆరా పెంచుకోవచ్చు. ఆరా ఇప్పుడు పెరగటం స్టార్ట్ అవుతుంది కదా స్వామి, మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుసుకోవచ్చు? మంచి థాట్స్ వస్తాయి, ఆనందంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని చూస్తూ కూడా వాళ్ళ గురించి కొంచెం తెలుస్తుంది. ఆరా పెరిగింది వీళ్ళకి, వీళ్ళలో ఎక్కువ ఆరా, దైవ శక్తి వస్తుంది కదా, నువ్వు దేవుడు అయిపోతావు కదా. దేవుడికి అన్ని మంచి గుణాలే, మంచి బుద్ధులే ఉంటాయి కదా. దుష్టబుద్ధులు ఉంటాయా? దేవుడికి ఉండవు. యు ఆర్ బికమింగ్ గాడ్. యూ కెన్ ట్రైన్ అప్ చేయొచ్చు, ఎదుటి వాడికి శక్తిపాత్ కూడా చేయొచ్చు. శక్తిని ఇవ్వచ్చమ్మా, తప్పకుండా. మనం ఇప్పుడు మనిషి 5 అడుగులు 6 అడుగులు ఉంటారు. ఆరా యాక్చువల్ హైట్ 6 feet ఉంటుందా స్వామి? లేదు, మనకి వెనకాల దేవుళ్ళ గుళ్ళల్లో దేవుడు వెనకాల తెల్లగా తేజస్సు ఉంటుంది, దాన్నే ఆరా అంటారు. మానవుడు కూడా ఆరా ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది వెనకాల, మన తల వెనకాల మెల్లిమెల్లిగా పెరుగుతుంది. మన థాట్స్ పెరిగిన కొద్దీ, మంచి థాట్స్ వల్ల, మంచి భావాల వల్ల మంచిగా కనెక్ట్ అయిపోతూ ఉంటాను. యూనివర్స్కి కనెక్ట్ అయిన కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. యూనివర్స్లో మెర్జ్ అయిపోతాం. తర్వాత మనకు కావాల్సినవి కూడా దక్కించుకోవచ్చా స్వామి? ఎనీథింగ్, నీకు ఏది కావాలంటే యూ కెన్ అచీవ్ దట్. ఆరా వల్ల తప్పకుండా ఏది కోరుకుంటే అది వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ మనం అప్పుడు చెడు కోరుకోకూడదు, అది కూడా వస్తుంది. మనం అది వాటికి విచక్షణ జ్ఞానంతో చెడు పనులకి అప్పుడు మరి ఎలా స్వామి కంట్రోల్ చేయాలి. మీకు జ్ఞానం కూడా ఉంటుంది కదా, మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అని మీరే నిర్ణయించుకునే అధికారం మీకు వస్తుందమ్మా. మంచి గుణాలు వచ్చినప్పుడు మరి తప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలని మీరు నిర్ణయం తీసుకునే అధికారం వస్తుంది కదా, అంతే. తప్పకుండా స్వామి, చాలా చక్కగా చెప్పారు ఆరా గురించి. ఎప్పుడు మళ్ళీ కూడాను మీరు ఇంకా డీటెయిల్డ్గా కూడా చెప్తాను. ఏదైనా కామెంట్స్ రూపంలో ఉన్న వాళ్ళవి ఏమన్నా ఉంటే, అన్నీ కాకపోయినా కొన్ని ప్రతిసారి మనం ప్రాక్టీసెస్ చెప్తూ, వాళ్ళల్లో డెవలప్ చేస్తూ, వాళ్ళలో కూడా ఆరాన్ని పెంచుతూ, మన వంతు వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి మీ ఛానల్ ద్వారా, అనంత ఛానల్ ద్వారా
అనంతంలో వారిని కూడా ఒక భాగస్వాములు చేద్దాం.